మాఘపురాణం 23వ అధ్యాయము. నారదుని దౌత్యము, దేవతల దైన్యము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గృత్నుమద మహర్షి జహ్నుతో ఇట్లనెను: పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడిని విచారించెను. పారిజాత పుష్పంపైనున్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను. సువాసనను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూసి ఇంద్రుడు, దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదలచిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి. ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి, శక్తి విహీనులైరి. ఇంద్రాదులింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకలింప దలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తిహీనులై పడియుండిరి. మరునాటి ఉద్యాటమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూసెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యము నేల చేసితిరి. మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపై ఉన్న మాంసమునకు ఆశపడి భూమిపై వ్రాని అవమానము పొందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగిరి. సత్యజిత్తు వారికి ఏమీ సమాధానము చెప్పక తన ఆశ్రమమునకు పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుచు అచట 11 దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు, కామధేనువు ఇచ్చు మధురక్షీరమును లేదు, కల్పవృక్షము చింతామణి ఇచ్చినట్టే పుష్టికరములైన భక్ష భోజములను లేవు. మిక్కిలి దీనులై ఉండిరి. సత్యజిత్తును దేవతల దురావస్థకు విచారించెను. తాను చల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలనో, దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది ఎట్లు తొలగునో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుణ్ణి తలుచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుచు దేవతల దురావస్థను గమనించెను. వారికెట్టి సహాయం చేసిన వారి దురావస్థ పోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి స్తుతించెను. నారదుని స్థుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి, ఏమియూ నెరగని వానివలే నారదా, స్వాగతము. ఇప్పుడెందులకి స్థితి? నీకేమి కావలేనో చెప్పుము. ఏమి చేసినా నీకు సుఖము అగునో అది ఎట్టిదైనను దేవదారులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పమని అడిగెను. నారదుడును తల వంచి ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలైరి. భూమి యందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని అందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షం వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడతవలే దేవతా గుణముతో పడియున్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి, నీవిప్పుడు వారిని దయ ఉంచి రక్షింపవలయునని నారదుడు కోరెను. నారదుని మాటలను విని శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తొనికిపడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షముగాను తులసిగాను అయినది. అనగా ఆ 2ను అమృతము నుండి పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు.
సత్యజిత్ అనువాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తర్వాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను. ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరికి ఆ దీనుడగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో చల్లగా భోగ లాలనుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను, త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనుడై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసిగాని తెలియకగాని దాటిన తొక్కిన ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని చూసి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను. దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము నర్చించుచూనే ఉన్నాడు. నేడు 11వ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసము ఉండి నా అష్టాక్షరి మంత్రమును జపించుచు జాగరణ మనర్చినచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసము ఉండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికి కోరిన దానిని ఇచ్చెదను అని విష్ణు సమాధానము ఇచ్చెను. నారదుడును ఏమియును మాటలాడలేక తన దారిన పోయెను అని గృత్నమద మహాముని జహ్నునకు చెప్పెను. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క అయినా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.